నెక్స్ట్ ఫైల్ ఎక్స్ప్లోరర్. ఓకే, ఫైల్ ఎక్స్ప్లోరర్ అనేది మనం సిస్టంలో ఉన్న ఫైల్స్, ఫోల్డర్స్ అన్నీ దీంట్లో స్టోర్ అయి ఉంటాయి. ఓకే, ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేయడానికి టాస్క్ బార్ పైన ఇక్కడ షార్ట్ కట్ ఉంటుంది. ఇక్కడ ఓకే, జస్ట్ వన్స్ ఆ ఫైల్ ఎక్స్ప్లోరర్ పైన క్లిక్ చేయగానే ఓకే జస్ట్ ఒక విండో ఓపెన్ అవుతుంది. ఓకే, టైటిల్ బార్ ఫైల్ ఎక్స్ప్లోరర్. ఓకే, దీంట్లో క్లోజ్ బటన్, మ్యాక్సిమైజ్ అండ్ రిస్టోర్ బటన్, మినిమైజ్. ఓకే, క్లోజ్ అంటే ఫైల్ ఎక్స్ప్లోరర్ క్లోజ్ చేయడానికి. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వన్ ఇస్ ఫైల్ ఎక్స్ప్లోరర్. ఓకే, మ్యాక్సిమైజ్. నెక్స్ట్ వన్ ఇస్ రిస్టోర్. రిస్టోర్ అంటే ఈ విధంగా చూపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ మినిమైజ్. మినిమైజ్ బటన్ అంటే ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడ మినిమైజ్. మళ్ళీ కావాలంటే ఈ విధంగా ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, ఫైల్ ఎక్స్ప్లోరర్ లోపల ఓకే ఫైల్ మెనూ. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ హోమ్ ట్యాబ్, షేర్ ట్యాబ్, వ్యూ ట్యాబ్స్. ఓకే, హోమ్ క్లిక్ చేయని హోమ్ సంబంధించిన ఓకే ఈ రిబ్బన్ పైన దీనికి సంబంధించిన ఆప్షన్స్ అనేవి ఉంటాయి. వ్యూని క్లిక్ చేయగానే వ్యూకి సంబంధించిన ఇక్కడ ఆప్షన్స్ అనేవి డిస్ప్లే అవుతూ ఉంటాయి. హోమ్, నెక్స్ట్ వన్ ఇస్ వ్యూ. నెక్స్ట్ దీంట్లో క్విక్ యాక్సెస్, డెస్క్టాప్. జస్ట్ క్లిక్ చేయగానే ఒక డెస్క్టాప్ ఉన్న ఫైల్స్, ఫోల్డర్స్ అందులో ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఓకే, మై కంప్యూటర్ డీలో ఉన్న ఫైల్స్ చూడాలి అనుకున్నాం. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ఇక్కడ క్లిక్ చేసాం. ఓకే, క్లిక్ చేయగానే డీలో ఉన్న ఇన్ఫర్మేషన్ చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూపిస్తుంది న్యూ వాల్యూమ్ డీలో ఉన్న ఫైల్ చూపిస్తుంది. ఈలో ఉన్న కాంటెంట్ చూడాలనుకున్నాం, జస్ట్ ఈ మీద క్లిక్ చేయాలి. ఓకే, క్లిక్ చేసి ఈ విధంగా చూపిస్తూ ఉంటుంది. ఓకే, ఇక్కడ క్విక్ యాక్సెస్. మనం ఫైల్స్ క్విక్గా యాక్సెస్ చేయడానికి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ వీడియో మిక్సింగ్ ఉంది. ఓకే, వీడియో మిక్సింగ్ అనేది మనకు క్విక్ యాక్సెస్ చేయాలనుకున్నాం. దానిపై రైట్ క్లిక్ చేసి పిన్ టు క్విక్ యాక్సెస్, పిన్ టు క్విక్ యాక్సెస్ క్లిక్ చేయగానే ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఓకే, క్విక్ యాక్సెస్ జస్ట్ నోస్ ఇట్లా అన్నాం. ఓకే, క్విక్ యాక్సెస్ ఈ విధంగా ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ క్విక్ యాక్సెస్ నుండి రిమూవ్ చేయాలనుకున్నాం. ఓకే, ఇక్కడ ఉండొద్దు అనుకున్నాం. జస్ట్ నోస్ రైట్ క్లిక్ చేసి రిమూవ్ ఫ్రమ్ క్విక్ యాక్సెస్ ఈ విధంగా రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే, డెస్క్టాప్ అంటే డెస్క్టాప్ మీద చూపిస్తుంది, సి అంటే సిలో చూపిస్తుంది, డి అంటే డిలో చూపిస్తుంది, ఈ అంటే ఈలో చూపిస్తుంటుంది. జస్ట్ ఇక్కడ బటన్ క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అయి చూపిస్తుంది. ఓకే, జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే ఈ బటన్ ఇట్లా క్లిక్ చేస్తే ఈలో ఉన్న ఫోల్డర్ చూపిస్తుంది. జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే ఈ విధంగా చూపిస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రైట్ క్లిక్ చేసి వ్యూ ఎక్స్ట్రా లార్జ్ ఐకాన్స్, రైట్ క్లిక్ చేసి వ్యూ లార్జ్ ఐకాన్స్, రైట్ క్లిక్ చేసి వ్యూ మీడియం ఐకాన్స్. ఓకే, రైట్ క్లిక్ వ్యూ స్మాల్ ఐకాన్స్, రైట్ క్లిక్ వ్యూ లిస్ట్, రైట్ క్లిక్ వ్యూ ఓకే డీటెయిల్స్, రైట్ క్లిక్ వ్యూ టైల్స్, రైట్ క్లిక్ వ్యూ కాంటెంట్. ఈ విధంగా ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఓకే, మీడియం ఐకాన్స్ ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. యాపిల్ అనే టెక్స్ట్ డాక్యుమెంట్ ఈలో ఉండకుండా డీలో రావాలనుకున్నాం. యాపిల్ సెర్చ్ చేసాం. ఓకే, కట్ అన్నాం, డీ సెర్చ్ చేసాం. ఓకే, జస్ట్ ఇక్కడ పేస్ట్ అన్నాం, పేస్ట్ అని ఇక్కడ వచ్చింది. ఓకే, డీలో మ్యాంగో ఉంది. డీలో ఉన్న మ్యాంగో ఇక్కడ ఉండాలి, ఈలోకి వెళ్ళాలి. ఓకే, డీలో మ్యాంగో సెర్చ్ చేసాం. ఓకే, కాపీ అన్నాం, ఈకి వెళ్ళాం. ఓకే, ఇక్కడ ఏమన్నా మనకి ఇక్కడ పేస్ట్ అన్నాం, పేస్ట్ అనే విధంగా స్టోర్ అవుతుంటుంది. ఓకే, మనకు ఫైల్ ఎక్స్ప్లోరర్ ఒక మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మనం సిస్టంలో ఉన్న ఫైల్స్, ఫోల్డర్స్ చూడడానికి, ఫైల్స్, ఫోల్డర్స్ ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కు కాపీ, పేస్ట్, కట్ పేస్ట్ చేసుకోవడానికి ఫైల్ ఎక్స్ప్లోరర్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం.